శకునం బల్కే బల్లి కుర్దిల పడ్డదట. అగో అట్లనే చేస్తున్నది ఎమ్మెల్సీ కవిత. రాజకీయాలలో పంచాదులుంటే విధానపరమైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాలి గాని మనుషులను కించపరిచినట్టు మాట్లాడొద్దు. ఆ ముచ్చట కవితకు తెలుసో తెలియదో మనకు తెలియదు గాని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని లిల్లీపుట్ అని, పటోళ్ల కార్తిక్ రెడ్డిని చిన్న పిల్లగాడని తీసి పారేసినట్టు మాట్లాడింది. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు? అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు? ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటుపడతట్టు మాట్లాడు. ఇదేం పద్ధతి కవిత? పగలు ప్రతీకారాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకోవాలి, అంతేగాని బాడీ షేమింగ్ ఏంది కవిత? కవిత విషయంలో జగదీష్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది? కవిత లేక ఆమె వ్యాఖ్యలు పెద్ద పట్టించుకోవద్దన్నట్టు మాట్లాడిండు. అది తప్పెట్లయితది? జగదీష్ రెడ్డి నడమ కేసీఆర్ ను కలవని రోజులు ప్రతిరోజు వాళ్ళే మాట్లాడుకుంటుండ్రు. జగదీష్ రెడ్డిని అట్లా అనుమాని కేసీఆరే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఓ తీరుగా చూస్తే జగదీశ్వర్ రెడ్డిని కవిత తిట్టిందంటే కేసీఆర్ ను తిట్టినట్టే కదా. కేసీఆర్ చెప్పింది జగదీష్ రెడ్డి ఒక్క మాట మాట్లాడని బీఆర్ఎస్ పార్టీలు అందరికి ఏర్కున్న ముచ్చటే కాబట్టి తండ్రి నానలేక జగదీష్ రెడ్డిని అంటున్నది అన్నట్టే కదా. ఆయన లిల్లీ పుట్టు చిన్న పిల్లగాడని చిల్లర పంచాది ఎందుకు? బాడీ షేమింగ్ ఎందుకు? వాడెవడో తలకు మాసినోడు కేసీఆర్ ను గద్ద ముక్క అన్నాడు. వానికి నీకు తేడా ఏంటిది? ఈ ఉద్దర పంచాదులు బంద్ చేసి ఏదన్నా లొల్లుంటే మీ ఇంటోళ్ళతో తెలుసుకో, నిన్ను కాదంటే అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేగాని కంటిల నలుసున్నట్టు బీఆర్ఎస్ పార్టీలనే ఉండి ఇట్లా మాట్లాడు చాలా తప్పని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. కాళేశ్వరం కథమైంది, 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసినాయి, స్కామ్ జరిగింది, పిల్లర్లు వంగినాయి ఓ అని మొత్తుకురు. మరి ఇదేంది? రామడుగు లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం నీళ్లు షిమ్మిచ్చి వస్తున్నాయి, ఎగిరెగిరి వాడుతున్నాయి, కాల్వలల్లా నిండుగా వాడుతున్నాయి. మరి ఇదేంటిది? ఇది కాళేశ్వరం కాదా? అది మొత్తానికే పనికి రాకుండా అయితే ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము లక్ష్మీపూర్ పంప్ హౌస్ నీళ్లు విడుదల చేసిండని వీడియోలు ఫోటోలు విడుదల చేసారు. అట్లెట్లా చేస్తారు? కూలిపోయిన కాళేశ్వరం పంప్ హౌజ్లే పని చేయకుంటే ఇదేంది మరి అని అడుగుతున్నారు జనాలు. ఇక్కడిట్లుంటిగో గిడ చూడుండ్రి. లక్ష్మీపూర్ పంప్ హౌస్ మోటార్లే కాదు, మా కన్నెపల్లి పంప్ హౌస్ లను కూడా కట్టుకెళ్ళి ఒత్తి షురూ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కన్నెపల్లి పంప్ హౌస్ల కాడికి చేరి లొల్లి చేసిండ్రు. మా పంటలు ఎండిపోతున్నాయి, మా భూములకు నీళ్లు కావాలి, ఒక ఏరియాని ఓ తిరగా ఇంకో ఏరియాని ఇంకో తిరగా చూడొద్దు, ఏంబట్టే మోటార్లు ఆన్ చేయాలని పొట్టులొల్లి చేసిండ్రు. పోలీసులకు ఆపేతానికి వశం కాలేదనుకో రాదుండ్రి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండు. వారం రోజులలో మోటార్లు ఆన్ చేసి నీళ్లు వచ్చేటట్టు చేయకుంటే 1,00,000 మందితోని పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించిండు. అయితే మాయ గాని కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరంతో ఎండుతున్న పంటలకు నీళ్ళిచ్చుడేంది? ఇంతకు కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్టు కాళేశ్వరం కూలినట్ట లేకుంటే మంచిగా ఉన్నట్ట? 2 పిల్లర్లు ఉంగినందుకు మొత్తానికే కాళేశ్వరం పోయింది అన్నట్టు చెప్పిండు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ 2 పిల్లర్లనే పెట్టినట్టు చేసిండ్రు. మరి ఇట్లా నీళ్లు పోస్తుంటే ఏమంటారు కాంగ్రెస్ నేతలారా అని అడుగుతున్నారు ఈ వీడియోలు వాట్సాప్ గ్రూప్లల్లా తిప్పుకుంటా తెలంగాణ జనాలు. కాళేశ్వరం కథమైంది, 1,00,000 కోట్లు నీళ్ళలో కలిసినాయి, స్కామ్ జరిగింది, పిల్లర్లు వంగినాయి ఓ అని మొత్తుకురు. మరి ఇదేంది? రామడుగు లక్ష్మీపూర్ పంపులు ఆన్ చేసిండ్రు. కాళేశ్వరం నీళ్లు షిమ్మిచ్చి వస్తున్నాయి, ఎగిరెగిరి వాడుతున్నాయి, కాల్వలల్లా నిండుగా వాడుతున్నాయి. మరి ఇదేంటిది? ఇది కాళేశ్వరం కాదా? అది మొత్తానికే పనికి రాకుండా అయితే ఈ మోటార్లు ఎట్లా నడుస్తాయి? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యము లక్ష్మీపూర్ పంప్ హౌస్ నీళ్లు విడుదల చేసిండని వీడియోలు ఫోటోలు విడుదల చేసారు. అట్లెట్లా చేస్తారు? కూలిపోయిన కాళేశ్వరం పంప్ హౌస్లే పని చేయకుంటే ఇదేంది మరి అని అడుగుతున్నారు జనాలు. ఇక్కడిట్లుంటిగో గిడ చూడుండ్రి.
లక్ష్మీపూర్ పంప్ హౌస్ మోటార్లే కాదు, మా కన్నెపల్లి పంప్ హౌస్లను కూడా కట్టుకెళ్ళి ఒత్తి షురూ చేయాలి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కన్నెపల్లి పంప్ హౌస్ల కాడికి చేరి లొల్లి చేసిండ్రు. మా పంటలు ఎండిపోతున్నాయి, మా భూములకు నీళ్లు కావాలి, ఒక ఏరియాని ఓ తిరగా ఇంకో ఏరియాని ఇంకో తిరగా చూడొద్దు, ఏంబటే మోటార్లు ఆన్ చేయాలని పొట్టు లొల్లి చేసిండ్రు. పోలీసులకు ఆపేతానికి వశం కాలేదనుకో రాదుండ్రి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సర్కారుకు డెడ్ లైన్ పెట్టిండు. వారం రోజులలో మోటార్లు ఆన్ చేసి నీళ్లు వచ్చేటట్టు చేయకుంటే లక్షల మందితోని పంప్ హౌస్లను ముట్టడిస్తామని హెచ్చరించిండు. అయితే మాయ గాని కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరంతోని ఎండుతున్న పంటలకు నీళ్ళిచ్చుడేంది? ఇంతకు కాంగ్రెస్ సర్కార్ చెప్పినట్టు కాళేశ్వరం కూలినట్ట లేకుంటే మంచిగా ఉన్నట్ట? 2 పిల్లర్లు ఉంగినందుకు మొత్తానికే కాళేశ్వరం పోయింది అన్నట్టు చెప్పిండు. 1,00,000 కోట్ల రూపాయలు ఆ 2 పిల్లర్లనే పెట్టినట్టు చేసిండ్రు. మరి ఇట్లా నీళ్లు పోస్తుంటే ఏమంటారు కాంగ్రెస్ నేతలారా అని అడుగుతున్నారు. ఈ వీడియోలు వాట్సాప్ గ్రూప్లల్లా తిప్పుకుంటా తెలంగాణ జనాలు.